వెల్కమ్ టు టెక్టైల్ గురు మన బిజీ సాఫ్ట్వేర్ మన తెలుగులో. ఇప్పుడు మనం చేయబోయే వీడియో ఏమిటి అనగా బ్యాక్ ఎంట్రీస్. బ్యాక్ ఎంట్రీస్ అంటే బ్యాంకు కాదండి, బిఏఎన్కే కాదు, బిఏసికే. బ్యాక్ ఎంట్రీస్ అంటే వెనకటి ఎంట్రీస్. బ్యాక్ ఎంట్రీస్ అనగా ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ చేసిన తర్వాత కొన్ని ఎంట్రీస్ గత సంవత్సరంలో మిగిలి ఉంటాయి, అంటే మనం పెండింగ్ ఉంటాయి. అవి తర్వాత ఏప్రిల్లో రావడం జరుగుతుంది. అవి మళ్ళీ మార్చిలోకి వెళ్ళి మనం ఎంట్రీ చేయడం జరుగుతుంది. అవేనండి పేమెంట్ ఓచర్సు, రిసిప్ట్ ఓచర్సు, సేల్స్ ఓచర్సు, పర్చేజ్ ఓచర్సు, డెబిట్ నోట్సు, క్రెడిట్ నోట్సు కొన్ని మిగిలి ఉంటాయి. వాటినే గత సంవత్సరంలో మిగిలిపోయిన ఎంట్రీస్ అని అంటారు. ఇంగ్లీష్లో వాటిని బ్యాక్ ఎంట్రీస్ అని అంటారు. ఇప్పుడు వీటిని వీడియో రూపంలో చూద్దామా? వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రిప్షన్ చేయని వారు ఉంటే దయచేసి సబ్స్క్రిప్షన్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఓకే, కంపెనీ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్షన్ చేసిన తర్వాత మీకు ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసుకోండి. సో ఇప్పుడు మనం 2024-25లో ఉన్నాం. చెప్పాను కదా, F11 కొట్టగానే మనము 25-26లోకి వెళ్తాం. మర్చిపోదండి, F11 ఈ ఫీచర్స్ మర్చిపోవద్దు. ఓకే, F11 మర్చిపోద్దండి దయచేసి. ఇప్పుడు 25-26లో ఉన్నాం కదా, మనం 2025-26లో ఉన్నాం. అంటే గత సంవత్సరంలో కొన్ని రిసీప్ట్లు వచ్చాయి, మనం ఎంట్రీ చేయలేదు. సో ఇప్పుడు మళ్ళా ఎంట్రీ చేయాలంటే గత సంవత్సరంలోకి మనం వెళ్ళాలా. గత సంవత్సరంలోకి వెళ్ళాలన్నా మళ్ళీ కొత్త సంవత్సరంలోకి రావాలన్నా F11 మర్చిపోవద్దు. F11 కి ఇది మర్చిపోకూడదు. ఓకేనా, చూడండి, దిస్ ఇస్ కీ. F11 కి ఈ కీ మర్చిపోవద్దు. F11 టైప్ చేస్తున్నాను చూడండి. F11 టైప్ చేయగానే 2024-25 అంటే గత సంవత్సరంలోకి వెళ్తున్నాం, లాస్ట్ ఇయర్లోకి. ఓకే, చూడండి ఇక్కడ ఇయర్, మీరు ఇయర్ చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ చెక్ చేసుకోవాలి, ఏ ఇయర్లో ఉన్నారు అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే రైట్. ఇప్పుడు ఒక పేమెంట్ వచ్చింది లాస్ట్ ఇయర్లో 31 మార్చిలో. 31 మార్చ్ యాక్సిస్ బ్యాంక్లో డబ్బులు వచ్చినాయి. ఎవరు వచ్చినాయంటే విజయ్ గ్యాస్ కంపెనీ వాళ్ళు డబ్బులు వేశారు. వాళ్ళ బ్యాలెన్స్ ఎంత ఉందంటే మనకు రిసిప్ట్ యాడ్. సో డేట్ వేసుకుంటాం 31 మార్చ్ యాక్సిస్ బ్యాంకు. సో విజయ్ గ్యాస్ కంపెనీ పేరు కొట్టగానే వాళ్ళు మనకి ఎంత డబ్బులు డ్యూ ఉన్నారనేది ఇది ఇక్కడ కనబడుతుంది చూడండి. 29,500 రూపీస్ వాళ్ళు మనకు డ్యూ ఉన్నారు. ఆ 29,500 మార్చి 31 ఇచ్చారు. కాకపోతే మనం బిజీగా ఉండడంతోనో ఆ రోజు మనం ఎంట్రీ చేసుకోలేదు. ఇప్పుడు మనం టైప్ చేసుకుందాం. ఇక్కడ 29,500 అమౌంట్ రావడం జరిగింది, మనం దాన్ని టైప్ చేయడం జరిగింది. చేసిన తర్వాత F2, ఇది మీకు తెలుసు, F2 కొట్టగానే సేవ్ అవుతుంది. రైట్. ఇప్పుడు మనకు విజయ్ గ్యాస్ వాళ్ళు ఏమైనా డబ్బులు బాగున్నారా, ఏమి లేదు, చెక్ చేద్దామా? లెడ్జర్లోకి వెళ్ళి చెక్ చేస్తున్నా. విజయ్ గ్యాస్ కంపెనీ చూడండి, వాళ్ళ బ్యాలెన్స్ 0 ఉంది. బట్ నెక్స్ట్ ఇయర్లోకి వచ్చేతలకి 25-26లోకి వచ్చేతలకి అది 0 అయి ఉండాలి. ఒకసారి చూద్దామా 0 అయిందో లేదో. F11 ఏం చెప్పాను, F11 ఫైనాన్షియల్ చేంజ్ స్విచ్ టు ఫైనాన్షియల్ ఇయర్ అంటే F11. ఓకే, 2025-26 క్లిక్ చేయగా చూడండి 25-26లోకి వచ్చింది. వీళ్ళ బ్యాలెన్స్ చెక్ చేద్దామా? లెడ్జర్లోకి వెళ్ళాను, విజయ్ గ్యాస్ కంపెనీ చూడండి 29,500 మనకు డ్యూ నెట్టే ఉంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది వాళ్ళది. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే లాస్ట్ ఇయర్లో మనం ఎంట్రీ చేశాం కానీ దాన్ని ఈ యొక్క కొత్త సంవత్సరానికి అప్డేట్ చేయలేదు. ఇది మర్చిపోవద్దండి. ఎంట్రీ చేసినంత మాత్రాన కొత్త ఇయర్లకి అప్డేట్ రాదు. మనం అప్డేట్ అనేది సపరేట్ ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని మనం ప్రాసెస్ చేయాల్సిందే. ఆ ప్రాసెస్ గురించి ఇప్పుడు నేను చెప్తాను, కొద్ది శ్రద్ధగా వినండి. ఓకే, F11 లాస్ట్ ఇయర్లోకి వెళ్ళాలి.
24-25లోకి వెళ్ళాలి. ఎస్, వెళ్ళిన తర్వాత ఇంతకుముందు మీకు చూపించిన విధంగానే అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. చేంజ్ ఫైనాన్స్ లేయర్ అని మనము దీనిలోకి వెళ్ళాలి. ఈ ఫీచర్లో చూడండి, మనం 1/4/2025లోకి వెళ్తున్నాం. మర్చిపోద్దు, ఇయర్లో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు, చూసుకోండి. 25లోకి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, బ్యాలెన్స్లో అప్డేట్ కావాలంటే ఎస్ అని మనం దీనికి క్లిక్ చేయాలి. నో మీద క్లిక్ చేస్తే జస్ట్ ఫైనాన్షియల్ చేంజ్ అవుతావు కానీ బ్యాలెన్స్లో అప్డేట్ కావు, మర్చిపోవద్దు. ఎస్ అని టైప్ చేయండి. ఇక్కడ ఆల్ మాస్టర్స్ అవసరం లేదు, న్యూ అండ్ చేంజ్ మాస్టర్స్ సరిపోతాయి. ఆటోమేటిక్గా దాన్ని సెలెక్ట్ అయి ఉంటుంది, ఎందుకంటే మనం ఏమైతే చేంజ్ చేసినామో అవే సెలెక్ట్ అవుతాయి, అవే చేంజ్ అవుతాయి. ఆల్ మాస్టర్ చేసినప్పుడు తప్పేం లేదు, బట్ కొద్ది టైం తీసుకుంటుంది. ఓకే, సో న్యూ అండ్ చేంజ్ మాస్టర్ దీన్ని క్లిక్ చేయగానే జస్ట్ స్టార్ట్ బటన్ మీద ఆటోమేటిక్ క్లిక్ ఉంటుంది. ఎంటర్ బటన్ కొట్టే వాళ్ళగా లేకపోతే క్లిక్ చేసినా ఓకే, ఏదైనా ఒకటే. మనం అయితే ఏమేమి చేంజ్ చేసామో ఆ బ్యాలెన్స్లన్నీ అప్డేట్ అయిపోయినాయి. ఇప్పుడు చూద్దాము. అకౌంట్ బుక్స్, లెడ్జర్, అకౌంట్ వైజ్, విజయ్ భారత్. ఓకే, ఎంటర్ 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 ఎంటర్. చూడండి, వాళ్ళ బ్యాలెన్స్ 0 అయిపోయింది. అలా అలా ప్రాసెస్ చేస్తేనే బ్యాలెన్స్లో అప్డేట్ అవుతాయి, ఇది మర్చిపోవద్దు. ఓకే, ఇంకొక చిన్న విన్నపం ఏమంటే, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి వీడియోస్ అవసరమో కాస్త కామెంట్ బాక్స్లో తెలుపగలరు. ఖచ్చితంగా దాని యొక్క వీడియో నేను షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. టెక్ టెల్ గురు, తెలుగులో టెక్నాలజీ.